హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శివలక్ష్మి. ఈరోజు నేను ఈ వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పానీపూరిని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పూరి కోసం బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సన్న రవ్వ అంటాం కదా, ఆ సన్న రవ్వని 2 కప్పులు తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి గోరువెచ్చని నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండే విధంగా రెడీ చేసుకోవాలి. లూజ్గా ఎందుకంటే రవ్వ వాటర్ని పీల్చుకొని గట్టిగా అవుతుంది, అందుకే కొంచెం లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని గట్టిపడకుండా ఉండేందుకు పిండిపై కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని బౌల్పై మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. 1 అవర్ తర్వాత పిండి బాగా నాని సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసి ఫ్లోర్ పైన పొడి పిండిని వేసి చపాతీలాగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మామూలుగా చపాతీలా చేసే విధంగా చేస్తే సరిపోతుంది. ఇక్కడ పొడిపిండికి బదులుగా ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. పూరి సైజ్ కట్ చేయడం కోసం వాటర్ బాటిల్ మూతని యూజ్ చేసి చిన్న చిన్న పూరీలా కట్ చేసుకున్నాను. ఎడ్జెస్ షార్ప్గా ఉండే గ్లాస్తో అయినా కట్ చేసుకోవచ్చు, కటర్ అయినా కట్ చేసుకోవచ్చు. మన సైజుని బట్టి మీరు ఏదైనా యూజ్ చేసుకొని కట్ చేయండి. ఇలా కట్ చేసిన ఈ పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పూరీలు ఆరిపోతే అస్సలు పొంగవు, అందుకని ఒక కాటన్ క్లాత్ని కప్పి ఉంచండి. ఇలాగే పిండి మొత్తం చపాతీలా చేసి పూరీలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని వేస్తూ ఆయిల్లో గరిటెతో డిప్ చేస్తూ లేదా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే పూరి అనేది బాగా పొంగుతుంది. ఇలా ఒక పూరి పొంగిన తర్వాత మరొక పూరి వేసి ఫ్రై చేయండి. ఇలా మీ వీలుని బట్టి 3-4 పూరీలను ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ రాగానే పూరీలను తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలాగే మిగతా అన్ని పూరీలను ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ పూరీలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. నేనైతే మైదా పిండి యూజ్ చేయలేను, వంట సోడా వేయలేదు, అయినా కానీ క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బఠానీ చాట్ కోసం ఓవర్ నైట్ నానబెట్టిన తెల్ల బఠానీలను తీసుకున్నాను. నేను ఇక్కడ 250 గ్రామ్స్ బఠానీలను తీసుకున్నాను. మీకు క్వాంటిటీ తెలియడం కోసం బఠానీల వెయిట్ చెప్పాను. తర్వాత ఈ బఠానీలను ఒక కుక్కర్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 ఆలుగడ్డలని పీలప్ చేసి కట్ చేసి వేసుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ బఠానీలు ఉడికేలోపు పానీని తయారు చేసుకుందాం. ఈ పానీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4-5 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వేసి కొన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో తగినన్ని వాటర్ పోసి స్ట్రెయినర్తో ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇందులోనే నిమ్మరసం కొంచెంగా పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్లాక్ సాల్ట్ కొంచెం, మిరియాల పొడి కొంచెం, ధనియాల పొడి కొంచెం, చాట్ మసాలా కొంచెం, తర్వాత వేయించిన జీలకర్ర పొడిని వేసి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఈ బెల్లం వేయడం వల్ల కారం, సాల్ట్, పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేస్తే మన పానీ రెడీ అవుతుంది. ఇప్పుడు పూరి స్టఫింగ్ కోసం చాట్ని రెడీ చేసుకుందాం. చాట్ కోసం ముందుగా ఉడికించిన బఠానీ ఆలులను కొంచెం పప్పుగుత్తితో మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండి పెట్టి కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా వేసి కలుపుకున్న తర్వాత 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసి కలిపి కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించిన బఠానీ ఆలు మిశ్రమం వేసి కొంచెం ఉడికిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం గార్నిష్ చేయడం కోసం ఆనియన్స్ను చిన్నగా కట్ చేసినవి తీసుకున్నాను. తర్వాత క్యారెట్ తురుము వేసి తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వేసి మధ్యలో పుదీనా ఆకులు పెట్టి నిమ్మరసం వేసి చాట్ లాగా తీసుకోవచ్చు. అలాగే పూరి స్టఫింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎలా వచ్చిందన్నది తప్పకుండా కామెంట్ చేయండి. పానీపూరి ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఆ మజానే వేరండి నిజంగా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.